మహోన్నతుడా, గనుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలయ్యా. తండ్రి, వాక్య లేఖనాలను బట్టి ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడబోచుండగా అయ్యా, మాకు కావలసిన ప్రతి ఒక్క ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించి మేము ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా బలపడాలో, ఏ రీతిగా తండ్రి నాయన నీ సన్నిధిలో నిలిచి ఉండాలో ప్రతిదీ మాకు తెలియజేస్తుంది ప్రభా తండ్రి నాయన. ఇవి మా మాటలు కాదు, నీ వాక్కులు కనుక నిశ్చితానుసారమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనమని అయ్యా, ఇదిగో తండ్రి నాయన నోటికి నోరైండి, నోటికి బూరగా ఉండమని సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని వారలారా, చాలా చక్కటి మాటలు అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ ఉన్నాడు. ఎవరు రాస్తున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం మనం గమనించినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు